Ta-da! Hello guys, welcome back to our YouTube channel. ఈరోజు మమ్మీ ఒక స్పెషల్ చేయబోతుంది. ఏంటో చూసేద్దామా? అమ్మా ఏం చేస్తున్నావు? ఈరోజు ఏం మటన్ స్పెషల్? దాల్చా చేస్తున్నా. మటన్ దాల్చా బాగుంటది. మటన్ దాల్చా ఇట్లా మరుగుతున్న నీళ్ళు ముందు నీళ్ళు తీసుకొని మరగబెట్టి మరుగుతున్న నీళ్ళలో పప్పు వేసుకోవాలి. శనగపప్పు ఇది శనగపప్పు మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి. ఓకే, ముందు పప్పు ఉడకబెట్టుకోవాలి. ఇవన్నీ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీరా పొడి, ఇవన్నీ మనం కడిగి పెట్టుకున్న కొంచెం మటన్ పప్పులు వేసుకుంటున్నాం కాబట్టి దాల్చా కాబట్టి కొంచెమే మటన్ ఇది. ఓకే, దీంట్లో వేసేసి ఇవన్నీ కలిపేసుకొని పెట్టుకుంటే పప్పు ఉడికేసరికి ఇది మంచిగా అంత మసాలా దీనికి పట్టుకుంటుంది. సరేనా? ఓకే. ఇవన్నీ దీంట్లోకి వాడే గరం మసాలాలు, చెక్క, పువ్వు, లవంగాలు, ఇలాచి, సాజీరా, ఇవన్నీ మసాలాలు దీంట్లో. ఇప్పుడు మనం పప్పు వేసుకోగానే వాటర్లో పప్పు వేయగానే పొంగుతుంది ఒక నిమిషం, 2 నిమిషాలు. అయితే ఇది పొంగకుండా ఉండాలంటే ఇట్లా పెద్ద స్పూన్ తీసుకొని గరిటె తీసుకొని ఈ మధ్యలో పెట్టేసి మూత పెడితే ఇట్లా పెడితే పప్పు పొంగదు. అవునా? ఓ, అయితే కొత్తది నేర్చుకున్నా నేను ఇప్పుడు. అట్లనే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీసేసుకొని ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని అప్పుడే మంచి ఆరోగ్యం వస్తుంది కదా మమ్మీ? నేను పట్టియాలి అవి అల్లం వెల్లుల్లి రోట్లో చేస్తావా? సరే. ఇప్పుడు ఏం చేస్తున్నావా? సొరకాయ ముక్కలు, పప్పులకి సొరకాయ ముక్కలు వస్తున్నాయి. సైజ్ అంతేనా? ఎందుకలా? కొంచెం పెద్దగా ఉంటే మటన్ ముక్క లాగా వస్తాయి కదా, పక్కకు ముక్క, ఈ ముక్క, మటన్ ముక్క రెండు వస్తాయి. అందుకని పప్పుచారులు ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకున్నాము. అవునమ్మా, నాకు డౌట్, ఎందుకు ఈరోజు ఈ స్పెషల్? ఈరోజు హైదరాబాద్ నుంచి మటన్ లవర్, నాన్ వెజ్ లవర్ వచ్చింది కదా. ఆ నాన్ వెజ్ లవర్ కి ముక్కలేందే ముద్ద దిగది. అబ్బా అంత సప్పుడు చప్పుడు తిన్నా ఆఫీస్ లో అంటది కదా. అందుకనే ఇటు పప్పు అటు మటన్ ఫ్లేవర్ రావాలని కుక్క బొక్కాష అన్నట్టు దాంట్లో కొంచెం మటన్ వేసి దానికి దాల్చా వేసి ఇస్తా అని చెప్పి చేస్తున్నా. విన్నావా? నీ గురించే మమ్మీ పొగుడుతుంది. విన్నా అన్ని విన్నా. వినిపించిందా? అన్ని ఏమిటి నేను ఒక కుక్క అన్న మాత్రమే, ఇంకొక కుక్కర్ అనకుండా ఒక్క కుక్కర్ మాత్రమే. అల్లం ఎల్లిగడ్డ అప్పటికప్పుడు దంచుతున్నాం. ఓకే. మటను ఉడికించుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదా గిన్నెలా, ఈ గరం మసాలా దీంట్లో వేసేసుకోవాలా. మటన్కు పట్టాలి ఫ్లేవర్ కాబట్టి గరం మసాలా ఇవన్నీ దినుసులన్నీ ఇందులో వేసేసుకోవాలి. బిర్యానాకు మమ్మీ నాకు ఇప్పుడే ఆరోమ వచ్చేస్తుంది. ఆ మసాలాలు వేయగానే వచ్చేస్తుంది స్మెల్. ఇప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్,
కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకొని దీంట్లో మటన్ వేసేసుకోవాలి. మటన్ వేస్తున్నా. ఓకే. మటన్ ఉడకాలి. మటన్లో అన్నీ వేసి పెట్టుకున్నాం కదా. ఈ మటన్ అంటే మసాలాలు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి గరం మసాలా వేసి పెట్టినా కదా. కాసేపు 1/2 అవర్ అట్లా పెట్టాను కాబట్టి మంచిగా దీనికంతా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇది కాసేపు ఉడకబెట్టుకోవాలి. ఓకే, మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు. ఉడకబెట్టిన పప్పు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దాల్చకు రెడీ అయ్యింది. నెక్స్ట్ ఏంటమ్మా? ఇప్పుడు టమాటాలు మటన్ ముక్క ఉడికినాయి కదా. సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వేసేసుకోవాలా? సొరకాయ ముక్కలు వేసుకోవాలి. మటన్ ముక్కలకు ఇదంతా సొరకాయ టమాటా గరం మసాలా ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది అన్నట్టు. దీన్ని పప్పులో వేసేసేయాలి. అరోమా అయితే సూపర్ వస్తుంది. చాలా బాగుంటుంది. మటన్ కర్రీ కంటే కూడా దాల్చా బాగుంటుంది. కాసేపు ముక్కలు మగ్గేదాకా మూత పెట్టి మగ్గించుకుందాం మనం. సరేనా? ఇది కాసేపు మగ్గని. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకున్న పప్పులో వేసేసుకుందాం. ఓకే, సరేనా? దీన్ని రెండింటిని కలిపి కాసేపు మగ్గనిచ్చుకోవాలి. ఈ రెండింటిని మంచిగా ఉడకబెట్టాలి. సరేనా? ఓకే. ఇంకేం యాడ్ చేసేలేవు కదా? కాస్త చింతపండు పోసుకోవాలి దీంట్లో. చింతపండు రసం. ఓకే. దాల్చాకి తాలింపు ఫర్ దాల్చానా. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇప్పుడు ఈ తాలింపుని ఈ మటన్ దాల్చింది కదా దీంట్లో తాలింపుని వేసేసుకోవాలి. సరేనా? రెడీ. మటన్ దాల్చా రెడీ. బారమ్మా మస్తు వస్తుందమ్మా. నిజంగా చాలా బాగుంది. అన్నం పెట్టనా? ఎస్, వేడి వేడి అన్నం. మటన్ దాల్చా. Now I am going to try this new recipe. Let's go.
దాల్చా సొరకాయ ముక్కలు, మటన్ ముక్కలు కలుపుతుంది. కానీ తొందర పెట్టు. ఇదిగో దుంగ. ఎలా ఉంది మమ్మీ? అది నువ్వు తినిపించే వరకు కూడా ఆగేటట్లేదులే. నువ్వు చెప్పు. ఇదో ఆహా అమ్మ సూపర్ ఉంది అసలు. అబ్బా న్యూ టేస్ట్. ఒక్కొక్క ఆనియన్ అండ్ సొరకాయ ప్రతి ఒక్కటి ఫ్లేవర్ నోటీస్ తెలుస్తుంది. ఇంకా పెళ్ళి అది కాలిపోతుంది. అది నువ్వు పెట్టేలోపు నోరు తెచ్చేస్తుంది. అవసరం ఉంది అర్జెంట్ అయితే. వెరీ నైస్ కదా. ఘాటుగా ఓన్లీ మటన్ కర్రీ అయితే ఒక్కటే పీస్ ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? మమ్మీ తినిపిస్తే అద్భుతంగా ఉంటుంది. అవసరం టేస్ట్ ఉంటుందా? మీకు కూడా అలానే అనిపిస్తా? మేము తినేసాము ఆల్రెడీ. మమ్మీ తినిపించేసింది. మేము తిన్న తర్వాత మమ్మీ తింటుంది. ఇంకా ఎలా ఉందమ్మా నువ్వు చేసిన కర్రీ? సూపర్ వచ్చింది. చాలా బాగుంది దాల్చా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మటన్ దాల్చా చాలా బాగుంది. నిజానికి పిల్లలకు తినిపించేటప్పుడు వాళ్ళంటే నాకు తెలియలేదు, కానీ నేను తిన్న తర్వాత టేస్ట్ సూపర్. చాలా నచ్చింది. చాలా బాగుంది నిజంగా. తప్పకుండా మా రెసిపీని చూసి మీరు కూడా చేసుకోండి. అందరూ వీడియోకి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని మాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.